మాకే అభ్యంతరం లేదు. పాత నిబంధనలో యెహోవానే యేసుగా అనుకోండి అంటే మాకే అభ్యంతరం లేదు. కాకపోతే ఈ పాత నిబంధనలో యెహోవా అని ఉన్న చోటల్లా యేసు అని పెడతాం. పెడితే అప్పుడు ఏమవుతుందంటే, ఆ దేశాలను ఆక్రమించండి, ఆ దేశంలో ఉన్నటువంటి పురుష సంయోగం ఎరిగిన స్త్రీలను చంపి పిల్లల్లో ప్రతి మగవానిని చంపండి, పురుష సంయోగం ఎరిగిన ఆడపిల్లల్ని మీ నిమిత్తం బ్రతకనియండి. ఇవన్నీ యేసు చెప్పినట్టుగా మేము భావించాల్సి వస్తుంది. అంతే కదా మరి. ఇవన్నీ పాత నిబంధనలో యెహోవా చేయించాడు. ఆడవాళ్ళని పసిపిల్లల్ని చంపించడం, ఆ తర్వాత జంతు బలుల్ని స్వీకరించడం, రకరకాలైనటువంటి దహన బలని, ప్రాయశ్చిత్త బలని, ఈ విధంగా రకరకాల బలుల రూపంలో వేల కొలది లక్షల కొలది జంతువుల్ని జీవహింస చేయించడం, దహన బలి. అందులో ఆ జంతువుల్లో ఉన్నటువంటి కొవ్వు నాకు ఇష్టం, ఆ కొవ్వును నాకు దహన బలిగా సమర్పించాలి. ఇదంతా మరి యేసుకి ఆపాదించాల్సి ఉంటుంది. ఇక యెహోవా పేరు తీసేసి యేసు పేరు చెప్తాం. ఇక ఎంత భయానకంగా ఎంత బీభత్సంగా ఉంటుంది.